కురుక్షేత్రం. అది కేవలం ఒక యుద్ధభూమి కాదు. అది అధర్మానికి పట్టిన గ్రహణం. పదుల సంఖ్యలో అక్షౌహిణుల సైన్యం, ప్రపంచం గర్వించే మహారథులు, అజేయమైన ఆయుధాలు అన్నీ ఒకవైపున్నాయి. కానీ మరోవైపు నిలబడింది కేవలం ఒకే ఒక్కడు. ఆకాశమంత విగ్రహం, సింహం లాంటి నడక, చేతిలో కాలాన్నే శాసించే గదా. ఆ గాలిలో ఒక రకమైన వణుకు మొదలైంది. అది గాలి వల్ల వచ్చింది కాదు, ఎదురుగా ఉన్న లక్షల మంది సైనికుల గుండెల్లో పుడుతున్న మరణ మృదంగం. అదిగో వస్తున్నాడు. నేల తడిసేలా రక్తపు వర్షం కురిపించటానికి, అన్యాయాన్ని అరికాళ్లతో తొక్కి నలిపేయటానికి ఆ వాయుపుత్రుడు కదిలాడు. ఆయన ఒక్క అడుగు వేస్తే భూదేవి కంపించిపోతోంది. ఆయన ఒక్కసారి నిశ్వాస విడిస్తే మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి. ఎవడీ వీరుడు? ఎక్కడిది ఈ శక్తి? 100 మంది కౌరవుల అహంకారాన్ని బూడిద చేయడానికి పుట్టిన కార్చిచ్చు ఇతడు. అడవిలో ఆకలితో ఉన్న పులిని చూడవచ్చు, కానీ ఆగ్రహంతో ఉన్న భీముణ్ణి చూడటం అంటే సాక్షాత్తు యముడిని ఆహ్వానించడమే. ఆయన గద ఒక్కసారి గాలిలో తిరిగితే అది ఆయుధం కాదు, ఒక సర్వనాశనం. ఒక్క పోటుకు మదపుటేనుగులు మట్టిలో కలిసిపోతున్నాయి. ఒక్క విసురుకు 1000 కిలోల బరువున్న రథాలు గాలిలో ఎండుటాకుల్లా ఎగురుతున్నాయి. కవచాలు చీలుతున్నాయి, కిరీటాలు రాలుతున్నాయి. ఆ గర్జన వింటే చాలు, ఎదురు నిలబడే ధైర్యం ఆ యమధర్మరాజుకు కూడా రాదు. గదా యుద్ధంలో ఆయనకు ఆయనే సాటి, ఆయనే మేటి. ప్రపంచం మొత్తం ఒక ఎత్తు, వృకోదరుడి పరాక్రమం ఒక ఎత్తు. శపథం నెరవేరే వరకు విశ్రమించని వీరుడు, రక్తం చిందించే వరకు తగ్గని రౌద్రం. అది బలగం కాదు, అది కేవలం ఒక వ్యక్తి కాదు, అది ధర్మం తాల్చిన ఒక భయంకరమైన రూపం. ఆయన నడకలో ఉంది విజయం, ఆయన కోపంలో ఉంది వినాశనం. అతనే పాండవ మధ్యముడు, వాయునందనుడు, మహావీర వృకోదరుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మిస్టరీస్ మరియు ఫ్యాక్ట్స్ కోసం క్విక్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కురుక్షేత్రం. అది కేవలం ఒక యుద్ధభూమి కాదు, అది అధర్మానికి పట్టిన గ్రహణం. పదుల సంఖ్యలో అక్షౌహిణుల సైన్యం, ప్రపంచం గర్వించే మహారథులు, అజేయమైన ఆయుధాలు అన్నీ ఒకవైపున్నాయి. కానీ మరోవైపు నిలబడింది కేవలం ఒకే ఒక్కడు. ఆకాశమంత విగ్రహం, సింహం లాంటి నడక, చేతిలో కాలాన్నే శాసించే గదా. ఆ గాలిలో ఒక రకమైన వణుకు మొదలైంది. అది గాలి వల్ల వచ్చింది కాదు, ఎదురుగా ఉన్న లక్షల మంది సైనికుల గుండెల్లో పుడుతున్న మరణ మృదంగం. అదిగో వస్తున్నాడు. నేల తడిసేలా రక్తపు వర్షం కురిపించటానికి, అన్యాయాన్ని అరికాళ్లతో తొక్కి నలిపేయటానికి ఆ వాయుపుత్రుడు కదిలాడు.